ఈ రోజు వచ్చేసి బాడీ మెజర్మెంట్స్ అప్పటికప్పుడు తీసుకొని అంటే వేడిగా అంటే అప్పటికప్పుడు మనం తీసుకుని బాడీ మెజర్మెంట్స్ ఉన్న మెజర్మెంట్ అంటే ఫస్ట్ సారి మనం లెంత్ పెట్టుకోవడం, ఆ లెంత్ని మళ్ళీ అక్కడ వేయడం, తర్వాతకి మనం ఊపర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ అలా తీసుకొని మనం ఎలా అప్పటికప్పుడు మనం దాని మీద ఎలా మనం వేయాలి డ్రాయింగ్ అంటే బాడీ మెజర్మెంట్ పర్ఫెక్ట్గా కొత్తగా పెళ్లి కూతుళ్ళు వచ్చినా కొత్త వాళ్ళు ఎవరికైనా కుదరట్లేదు అనుకున్న వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియో. అది కూడా మీకోసం నేను స్పెషల్గా వీళ్ళకి చెప్పే వీడియో మీకు చెప్పానండి. మీరు ఎవ్వరు కూడా మిస్ కాకుండా తప్పకుండా చూడండి. మీరు 100% బాడీ మెజర్మెంట్స్ తీసుకొని 100% మీరు కుట్టగలుగుతారు. ఓకేనా? ఇప్పుడు నార్మల్ ప్రింట్స్ కట్ అనేది నేర్పిస్తున్నాము. దానికంటే ముందు వీళ్ళు నార్మల్ బ్లౌజ్ అనేది కట్ చేసి వీళ్ళ చేతులతో కుట్టుకొని వేసుకొని చూశారు. వీళ్ళకి ఎలా ఉంది ఏంటి, వీళ్ళకి కరెక్ట్గా ఉందా లేదా అనేది వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మీరు నార్మల్ బ్లౌజ్ కటింగ్ చేశారా పర్ఫెక్ట్గా అందరు? ఎవరు బ్లౌజ్ వాళ్ళే కుట్టుకున్నారా? ఎలా వచ్చింది? చాలా మంచిగా వచ్చింది. ఇగో ఈ అమ్మాయి వేసుకుని ఉంది చూడండి. ఈ బ్లౌజ్ కూడా ఈ అమ్మాయే కుట్టుకున్నారు. అలాగే తను కూడా చూడండి, ఆ బ్లౌజ్ కూడా తనే కుట్టుకున్నారు. వీళ్ళందరూ ఏంటంటే శారీ వేసుకునే అలవాటు లేదు కాబట్టి వేసుకోలేదు. ఈ అమ్మాయి కూడా నువ్వే కుట్టుకున్నావు కదరా, మంచిగా ఫిట్టింగ్ అనేది మీకు కరెక్ట్గా అనిపించిందా? అలా ఏంటి అంటే వీళ్ళకి ఒక 5 డేస్లోనే జాకెట్ అండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది నేర్పించాము. ఇంకొక 5 డేస్లో మళ్ళీ నార్మల్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది పర్ఫెక్ట్గా. ఎలా అంటే థ్రెడ్ పైపింగ్తో పర్ఫెక్ట్గా ఎలా చేయాలి అనే దాని గురించి మన క్లాసెస్ ఉంటాయి. ఈ రోజు ఏం నేర్చుకుందాం రా? బాడీ మెజర్మెంట్ తో కటింగ్. సరేనా? మొన్నేమో ఆది బ్లౌజ్ తో చేశారు మీరు. ఓకేనా? మీకు ఒక అవగాహన వచ్చింది బ్లౌజ్ మీద. ఈ రోజు ఏంటి అంటే మీకు బాడీ మెజర్మెంట్ తో మనం కటింగ్ ఎలా చేయాలి అంటే ఓన్లీ బ్యాక్ పార్ట్ అనేది నేను ఎలా వేయాలి అనేది మీకు చెప్తాను. బాడీ మెజర్మెంట్ వేడిగా తీసుకుంటూ పొడవు ఎలా పెట్టాలి, లూజ్ ఎలా పెట్టాలి, చెస్ట్ లూజ్ ఎలా పెట్టాలి, ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓన్లీ బ్యాక్ పార్ట్. వీళ్ళకి ఏదైతే క్లాస్ చెప్తున్నానో మీకు కూడా అదే. మీరు కూడా కంటిన్యూగా చూస్తూ ఉండండి. మన లైక్ అండ్ షేర్ చేయండి, ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా? షోల్డర్ కరెక్ట్ గా మనకి ఏంటంటే జాయింట్ పార్ట్, హ్యాండ్ కి జాయింట్ పార్ట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నుంచి 2 హ్యాండ్స్ కరెక్ట్ గా మధ్యలో ఉన్నదాన్ని షోల్డర్ అంటారు. సెంటర్ కి కొలుచుకోవాలి. ఎంత ఉంది? 16 ఉంది. ఓకే, 16 అనమాట. ఇక్కడ 16 రాసుకుంటాం. 16 రాసుకోవాలి. 16 రాసుకొని ఈ 16ని మనం షోల్డర్కి ఎలా పెట్టాలి అనేది నేను చెప్తాను చూడండి. ఈ 16ని మనం ఏం చేయాలంటే సగభాగం చేయాలి. సగభాగం ఎంత వస్తుంది పెద్దకి చెప్పండి? 8 వస్తుంది. 8లో మనం ఇంచున్నర తీసేసుకోవాలి. ఇంచున్నర తీసేస్తే ఎంత ఉంటుంది? 6.5 ఉంటుంది. ఆ 6.5ని ఇక్కడ పెట్టేసుకోవాలి. అంతే, ఇక మనం ఏమి చేయొద్దు. ఖర్చులు అవేమి కూడా అవసరం లేదు ఇక మనకి. ఓకేనా? ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి కరెక్ట్ షోల్డర్ వచ్చినట్టు ఈ ఫార్ములా మీరు కంటిన్యూగా ఎవరికైనా చేయొచ్చండి. లావుగా ఉన్న డీప్ నెక్కులు వాటికైనా ఎవరికైనా కూడా ఇలా చేయొచ్చు. ఒకవేళ హై నెక్కులు తొడుగుతున్నాము అనుకుంటే ఇప్పుడు 16లో మనం 8 చేసేసి ఈ 8లో మనం ఏం చేసాము అంటే ఒకవేళ ఎక్కువగా మనం తక్కువగా తీసేసాము మనం అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే 1 ఇంచ్ తీసుకోవాలి అప్పుడు హై నెక్కి. లేదంటే చెరిసగం కూడా చేసుకోవచ్చు. అది మీకు హై నెక్లో చెప్తాను. ఇప్పుడు డీప్ నెక్లో మాత్రం మీరు ఏం చేయాలంటే 16 ఉన్నా 14 ఉన్నా దాని సగభాగం చేసి ఆ సగభాగంలో నుంచి ఇంచున్నర తీసుకోవాలి. ఒకవేళ అలా కాదు అనుకుంటే 16లో నుంచి 3 ఇంచులు డైరెక్ట్గా తీసేసి 13 ఇంచులు సగం చేసి ఇక్కడ పెట్టాలి. అది 14 ఉన్నా కూడా 3 ఇంచులు తీసేయండి. డీప్ నెక్కుల వరకు ఈ యొక్క మీకు ఈ ఫార్ములా అనేది సెట్ అవుతుంది. ఓకేనా? ఇలా పెట్టుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనం నడుము సైజు చూసుకోవాలి. ఇప్పుడు మనం నడుము సైజు చూసుకోవాలి. చూడండి, నడుము సైజు వచ్చేసి ఇలా నడుము సైజు ఎంత ఉందిరా? 29 ఉంది. ఈ 29ని మనం ఏం చేయాలంటే ఇలా పెట్టుకోవాలి. 29ని మనం ఇలా చూసుకొని టేప్ని మనం ఇలా మలిచినట్టయితే పర్ఫెక్ట్గా మనకి పాయింట్లతో సహా దొరికిస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు సగం చేసాము. సగం ఎంత? 14.5 వచ్చింది. ఈ 14.5ని మళ్ళీ సగం చేస్తే మనకి ఎంత వస్తుంది? 7.5 వస్తుంది. ఈ 7.5ని నడుము దగ్గర ఇలా పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి అంటే దీనికి వెనక మనం డాట్ వేస్తాం కదా, ఈ డాట్కి 1 ఇంచు, తర్వాత ఖర్చుకి ఫ్యూచర్ని బట్టి 2, 2.5, 1.5 ఇంచెస్ అనేది అది మన ఇష్టం. నేనైతే 2 ఇంచులు, మొత్తానికి మనం 3 ఇంచులు అనేది కలుపుకోవాలి. ఓకేనా? ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి మనం. ఇప్పుడు ఇలా మనం ఏం చేయాలంటే చెస్ట్ లూజ్ చూసుకోవాలి. ఊపర్ చెస్ట్ అంటారు. అలాగే మళ్ళీ చిన్నగా మిడిల్ చెస్ట్ దించండి రా. చిన్నగా మిడిల్ చెస్ట్ సగాన్ని 36 ఊపర్ చెస్ట్. మిడిల్ చెస్ట్ ఎంత ఉందో చూడమ్మా, 37 ఉంది. అంటే ఇప్పుడు మనం ఈ 36, 37 ఎలా పెట్టాలి అనేది నేను మీకు చెప్తాను చూడండి. అంటే లెక్కలోకి రాదు, అది ఊపర్ చెస్ట్ కాబట్టి. మిడిల్ చెస్టే మనకి లెక్కలోకి వస్తుంది. మనకి ఎత్తు భాగం ఎక్కడైతే ఉందో దాన్ని మనం 4 భాగాలు చేయాలి. అంటే మిడిల్ చెస్ట్ 4 భాగాలు. అంటే 37ని మనం ఏం చేయాలి? 4 భాగాలు చేయాలి. 37ని కూడా సేమ్ ఇంతే పెట్టేసి మనం టేపుని 37ని 4 భాగాలు చేసేసుకొని చూడండి ఇలా పెట్టేసి ప్లస్ ఇంకోటి ఏంటి అంటే ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని
మళ్ళీ దాంట్లో సగభాగం చేసేయాలి. చేసేస్తే ఎంత వచ్చింది? 9.5 వచ్చింది. ఈ 9.5 మనం ఒక 6 ఇంచులు, సుమారుగా ఒక 6 ఇంచులు కిందికి అనుకొని మనం ఈ 9.5 చెస్ట్ దగ్గర ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని దీనికి ఒక 2 ఇంచెస్ మనం కింద ఎంత అయితే ఇక్కడ మార్జిన్ పెట్టుకున్నామో 1.5 కానీ 2.5 కానీ 2 ఇంచెస్ కానీ ఇక్కడ మనం పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా ఇప్పుడు ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ షోల్డర్ ఎంత అయితే ఉందో, ఇప్పుడు ఈ షోల్డర్ ఎంత పెట్టాం మనం? 6.5 పెట్టేసాం. ఈ 6.5ని మనం ఇక్కడ ఇటువైపు కూడా పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా చూడండి, ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్కేల్ తీసుకొని చక్కగా వీటన్నిటిని కలపాలన్నమాట. చూడండి, ఇలా స్ట్రైట్గా, తర్వాతకు వచ్చేసి ఇలా స్ట్రైట్గా, తర్వాతకు వచ్చేసి ఇలా స్ట్రైట్గా, ఇది వచ్చేసి ఇలా. ఓకేనా? తర్వాతకు వచ్చేసి ఇలా స్ట్రైట్గా, తర్వాతకు వచ్చేసి ఇలా స్ట్రైట్గా, మొత్తం మనకి బ్యాక్ పార్ట్ అనేది వచ్చేసింది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చాలా కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఈ ఆర్మ్ హోల్ అనేది మనం కరెక్ట్గా పెట్టామా లేదా అనేది మనం చూసుకోవాలి. ఈ ఆర్మ్ హోల్కి ఏం చేయాలి? మనం ఆర్మ్ హోల్ని మళ్ళీ కొలవాలి. అది ఎలా కొలవాలో చూపిస్తాను రండి. ఆర్మ్ హోల్ అనేది మనం హ్యాండ్ మధ్యలో బాడీ మధ్యలో జాయింట్ ఉంటుంది కదా, అక్కడ మనం కొలవాలన్నమాట. ఇలా చూడండి, ఇలా చుట్టూ కొలత మనం చక్కగా కొలుచుకోవాలి. చూడండి ఎంత అయితే ఉందో అంత మనం పెట్టాలి. ఇలా టెన్షన్ పడకుండా తీసుకోమ్మా. 15. ఓకే, ఇద్దరు సేమ్ కలర్ బ్లౌజులు కుట్టుకున్నారు కదా, ఇద్దరు సేమ్ కలర్ బ్లౌజ్ కుట్టు 16 ఉంది. ఈ 16 మళ్ళీ మనం మ్యాక్సిమం ఎవరికైనా కూడా షోల్డర్ ఎంత ఉందో చంక భాగం అంతే ఉంటుంది. 1 2 3 షోల్డర్ ఎంత అయితే ఉందో చంక భాగం కూడా అంతే వస్తుంది. ఎవరికో ఒకళ్ళకి ఒక 2-3 ఇంచులు అటు ఇటుగా వచ్చేస్తుంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ నడుము ఎంత అయితే ఉందో మళ్ళీ ఒక్కొక్కసారి మనకి చంక భాగం కూడా అంతే వస్తుంది. టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. చిన్న చిన్న తేడాలు ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఈ 16ని మనం సగం చేస్తే ఎంత? 8ని మనం ఏం చేయాలంటే పైన ఖర్చు వదులుకోవాలి. ఈ 2 ఇంచెస్కి గీత గీసేసుకొని చిన్న ఆర్మ్ హోల్ని మనం ఇలా తయారు చేసుకోవాలి మన చేతులతో. ఓకేనా? ఇలా చేసుకొని ఒక 1/4 ఇంచు దూరంలో, అంటే మనం ఇక్కడ కుట్టుబడుతుంది కదా మనకి, ఈ 1/4 ఇంచు దూరంలో మనం దీన్ని ఏం చేయాలంటే ఇలా కొలుచుకోవాలి. చూడండి, ఇలా కొలుచుకుంటే మనకి ఏమైంది? కరెక్ట్గా వచ్చేసింది. అర్థమైందా? ఈ 8 వచ్చింది అంటే మనకి ఈ అమ్మాయి కరెక్ట్గా, అంటే షోల్డర్కి తగ్గట్టుగా చంక ఉంది, ఎక్కువగా లేదు తక్కువగా లేదు. ఒకవేళ కొంతమందికి ఏంటంటే ఇది 6.5 ఉంటే 7 కూడా రావచ్చు. అర్థమైందా? కొంతమందికి ఏంటి అంటే ఒకవేళ 6.5 కాకుండా 7 వచ్చిందంటే చంక భాగం ఎక్కువ ఉందని అర్థం. ఇప్పుడు ఇక్కడ మనకి 16 దగ్గర 17 ఉందని అర్థం. అర్థమైందా? కొంతమందికి ఏంటంటే 15 వస్తుంది. అలాంటప్పుడు తగ్గుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి? అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇది పైకి గీసుకొని మళ్ళీ కొలుచుకొని చూసుకోవాలి. ఇక్కడ మనకి తేడాలు అనేది ఏముండదు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం నెక్ డీప్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇలా క్రాస్గా కొలుచుకోవాలి. ఎంత ఉందిరా? 10.5 ఉంది. ఈ 10.5ని మనం ఎలా పెట్టాలో చూపిస్తాను రండి. ఇప్పుడు ఈ 10.5ని మనం ఏం చేయాలి అంటే నెక్ యొక్క షోల్డర్ వీళ్ళు ఎంత తొడుగుతున్నారు అట్నుంచి ఇటు మనం కొలుచుకోవాలి. మినిమం 3 ఇంచులు తొడుగుతున్నారు అంటే 3.5కి మనం వదులుకోవాలి. అర్థమైంది? వాళ్ళ షోల్డర్ వెడల్పు కూడా కొలవాలి. కొంతమంది వెడల్పుగా తొడుగుతారు, కొంతమంది సన్నగా తొడుగుతారు. ఎందుకంటే మనకి షోల్డర్ అనేది వెడల్పు వచ్చేసింది ఇదంతా. దీంట్లో మన షోల్డర్ ఎంత పెట్టాలి అనేది అది కస్టమర్ని బట్టే, మనం ఇక్కడ మార్చాల్సింది ఏమి లేదు. అప్పుడు మనం కస్టమర్ని బట్టి మనం ఈ షోల్డర్ని మనం పెట్టేసుకొని ఖర్చుల్ని కలిపేసుకొని మిగతా అది మనం నెక్కుకు పెట్టాలి 3 ఇంచులు. ఓకేనా? ఈ 3 ఇంచులకి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ 3 ఇంచుల కాడ నుంచి దీనికి క్రాస్గా ఎంత ఉంది మనకి నెక్ డీప్? 10.5 ఉంది. 10.5 ఉంటేనేమో మనం ఖర్చుతో కట్ చేసుకుంటే 10 పెట్టుకోవాలి. లేదంటే మనం కరెక్ట్ పైపింగ్ వేసుకునేటట్టయితే 10.5 పెట్టుకోవాలి. 10.5 పెట్టుకొని ఇక్కడ ఏం చేయాలంటే ఒక పాయింట్ ఎక్కువ మనం 3 ఇంచులు పెట్టేసుకోవాలి. పెట్టుకుంటే మనకి నెక్ డీప్ కూడా వచ్చేసింది. చాలా పర్ఫెక్ట్గా ఇలా మనం చేసుకోవాలి. ఓకేనా? దీన్ని వచ్చేసి ఇలా చూసారు కదా, బాడీ మెజర్మెంట్ మనకి ఎంత చక్కగా ఈజీగా మనకి వచ్చేసిందో. ఇలా వేసుకుంటే ఆ బాడీకి తగ్గట్టుగా ఇక్కడ మనకి డ్రాయింగ్ వచ్చిందని అర్థం. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫస్ట్ మనం ఏం తీసుకున్నాము? అందరు గట్టిగా చెప్పండి. కప్పు పొడవు తీసుకున్నాము. తర్వాతకి ఏం తీసుకున్నాము? షోల్డర్. తర్వాతకి నడుము తీసుకున్నాం. తర్వాతకి ఊపర్ చెస్ట్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత మనం ఇక్కడ దీని మీద ఏం పెట్టాము? మనం ఫస్ట్ కప్పు పొడవు పెట్టుకున్నాం. తర్వాతకి ఏం పెట్టాం? తర్వాతకి ఏం పెట్టాం? తర్వాతకి ఏం పెట్టాం? ఊపర్ చెస్ట్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ నడుము అనేది మనం ఎలా పెట్టుకున్నాము? బాడీ మెజర్మెంట్ ప్రకారం అయితే మనం ఏం చేసామంటే 4 భాగాలు చేసి 4వ భాగాన్ని ఇక్కడ పెట్టుకున్నాం. సేమ్ ప్రాసెస్ చెస్ట్ దగ్గర కూడా 4 భాగాలు చేసి పెట్టేసుకున్నాం. ఈ షోల్డర్ దగ్గర ఎంత పెట్టుకున్నాం? 16 ఉంటే సగం చేసి దాంట్లో నుంచి 1.5 ఇంచెస్ తీసేసి దీన్ని ఇక్కడ పెట్టేసాం. తర్వాతకు వచ్చేసి మనిషిని బట్టి షోల్డర్, మనిషిని బట్టి చంక భాగం కొలుచుకున్నాం.
తర్వాతకి వాళ్ళ డీప్ని బట్టి మనం డీప్ అనేది వేసుకున్నాం. పర్ఫెక్ట్గా వచ్చిందా రాలేదా? వచ్చింది. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి. అలాగే ఫ్రంట్ పార్ట్ మళ్ళీ మీకు వివరంగా కావాలంటే కామెంట్ సెక్షన్లో ఫ్రంట్ పార్ట్ని కూడా ఎలా కొలవాలి అనే దాని గురించి రేపటి వీడియోలో పెడతాను. అందరూ వెయిట్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీరు ఈ పని నేర్చుకోవాలి, మేము పర్ఫెక్ట్గా బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళు మనకు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు 6వ బ్యాచ్కి అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యాయండి. మీరు తీసుకోవాలి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఈ యొక్క డిస్క్రిప్షన్లో ఈ వీడియో కింద నెంబర్ ఉంటుంది, చక్కగా కాల్ చేసి వివరాలు కనుక్కొని జాయిన్ కండి. ఓకేనా?